బాబాయ్ మనోడికి సకల మర్యాదలు జరుగుతున్నట్టే కదా? మర్యాదలను మెల్లిగా అంటారేంటి సార్? మొహమాట పడే టైం కూడా ఇవ్వకుండా మంచి మంచి మర్యాదలన్నీ చేస్తున్నారు. కాలు కింద పెట్టనివ్వకుండా వెహికల్ మీద బాబు, నాన్న రాకేష్, బాగా నీరసంగా ఉన్నట్టున్నావు. జ్యూస్ ఏమన్నా తాగుతావా? సర్లే, మా శంకర్ సార్తో మాట్లాడు, కాస్త పవర్ వస్తుంది. మాట్లాడు, మాట్లాడు, పట్టుకో. ఓ పాపం ఫోన్ కావాలంటే చెప్పు. శంకర్, నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు నా మీద ఎన్ని కేసులు బనాయించినా, నన్ను ఎంత చిత్రహింసలు పెట్టినా నేను ఆ పెళ్లికి ఒప్పుకోనంటే ఒప్పుకోను. రాకేష్, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను. అసలు ఆ కేసులకి నీకు జరుగుతున్న మర్యాదలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ నువ్వేదో ఇబ్బందుల్లో ఉంటే పలకరింపుల కోసం ఫోన్ చేశాను, అంతే. ఎంతైనా మనం కాబోయే బంధువులం కదా, మనం ఒక మాట మీద ఉండాలి. మరి నా మాట, నా నిర్ణయాన్ని అంగీకరిస్తావా? నెవర్. సార్, బాబు ఇంకా కొంచెం మొండిగానే ఉన్నాడు. ఏం చేయమంటారు? నువ్వు నేను చేయడానికి మన చేతుల్లో ఏముంది బాబాయ్, కేవలం జరిగేది చూడటమే. మళ్ళీ ఈ వెహికల్ ఏంటి? ఎవరు వాళ్ళు? ఇంకా ఏం కేసులు పెట్టారు? అక్కడ సార్ ఏం డిసైడ్ చేశారో ఇక్కడ నాకెలా తెలుస్తుంది బాబు? చూద్దాం.